అండి, తినే కొద్దీ తినాలనిపించి మెత్తని స్పాంజ్ లాంటి దోశలు తయారు చేసేద్దాం వచ్చేయండి. ఒక బౌల్లో 1½ కప్ రైస్ వేసి దాన్ని బాగా వాష్ చేసి అందులో కొంచెం వాటర్ పోసి కొంచెం మెంతులు కూడా వేసుకొని దాన్ని బాగా నానబెట్టుకోవాలి. వేరే బౌల్లో 1 కప్ మినపప్పు వేసుకొని దీన్ని కూడా బాగా వాష్ చేసి 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ బాగా నానిన రైసు, మినపప్పు, 1 కప్పు మురుకులు వేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా ఇంత సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని నైట్ అంతా అలా వదిలేయాలి. మార్నింగ్కి చూసారుగా ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఈ దోశ చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా బబుల్స్ ఫామ్ అయితే మనకి స్పాంజ్ లాంటి దోశ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. తినే కొద్దీ తినాలనిపించే మన స్పాంజ్ దోశలు రెడీ. చూసారా ఎంత అమ్మేగా ఉన్నాయో.